హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం బస్సు ప్రయాణం చేసేటప్పుడు కండక్టర్తో బస్ స్టాండ్లో ఎంక్వైరీ చేస్తాం. బస్సు ఎక్కేటప్పుడు, బస్సు దిగేటప్పుడు, పక్కన సీటు వారితో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడానికి యూజ్ అయ్యే సెంటెన్సెస్ అన్నీ ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. నన్ను బస్ స్టాప్లో డ్రాప్ చేయండి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి: డ్రాప్ మీ ఎట్ ద బస్ స్టాప్. డ్రాప్ మీ ఎట్ ద బస్ స్టాప్. ర్యాపిడో బుక్ చేయండి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి: బుక్ ఏ ర్యాపిడీ ఫర్ మీ. బుక్ ఏ ర్యాపిడో ఫర్ మీ అంటే నా కోసం ర్యాపిడో బుక్ చేయండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. నన్ను బస్ స్టాప్లో బస్ ఎక్కించు అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి: హెల్ప్ మీ గెట్ ఆన్ ద బస్ ఎట్ ద బస్ స్టాప్. హెల్ప్ మీ గెట్ ఆన్ ద బస్ ఎట్ ద బస్ స్టాప్. అక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం: ఐ విల్ గో ఫ్రమ్ దేర్. ఐ విల్ గో ఫ్రమ్ దేర్. బస్ స్టాప్ వచ్చింది, దిగు. ఇదే మీ బస్ స్టాపు, ఇక్కడ దిగు అంటారు కదా, అప్పుడు మనం ఇలా అంటాం: దిస్ ఈజ్ యువర్ స్టాప్. గెట్ డౌన్ హియర్. దిస్ ఈజ్ యువర్ స్టాప్. గెట్ డౌన్ హియర్. కొద్దిసేపు నిలబడితే బస్ వస్తుంది, కొద్దిసేపు వెయిట్ చేస్తే బస్ వస్తుంది అంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం: ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఏ వైల్ ద బస్ విల్ కమ్. ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఏ వైల్ ద బస్ విల్ కమ్. బస్ ఎక్కిపో, కొద్దిసేపు నిలబడితే బస్ వస్తుంది, బస్ ఎక్కిపో అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్తాను: గెట్ ఆన్ ద బస్ అండ్ గో. గెట్ ఆన్ ద బస్ అండ్ గో. బస్ ఎక్కడాన్ని గెట్ ఆన్ అంటారు, బస్సు దిగదాన్ని గెట్ డౌన్ అని చెప్తారు. బస్ ఎప్పుడు వస్తుంది అని అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి: వెన్ విల్ ద బస్ అరైవ్. వెన్ విల్ ద బస్ అరైవ్. ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది అని కూడా అంటారు కదా, అప్పుడు ఇలా అడగాలి: వేర్ డస్ దిస్ బస్ గో. వేర్ డస్ దిస్ బస్ గో. ఈ బస్ మా ఊరికి వెళ్తుందా అని అడుగుతారు, అప్పుడు ఇలా అడగాలి: డస్ దిస్ బస్ గో టు మై విలేజ్. డస్ దిస్ బస్ గో టు మై విలేజ్. బస్ ఇంకా రాలేదు, బస్ ఇంకొస్తలేదు అంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం: ద బస్ హ్యాజంట్ అరైవ్డ్ ఎట్. ద బస్ హ్యాజంట్ అరైవ్డ్ ఎట్. బస్సు ఆలస్యంగా ఉంది, బస్ లేట్గా వస్తుంది అని అంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం: ద బస్ ఈజ్ రన్నింగ్ లేట్. ద బస్ ఈజ్ రన్నింగ్ లేట్. బస్ రావడానికి లేట్ అవుతుంది అన్నప్పుడు ఇలా చెప్తాం. ఇక్కడే వేచి ఉండండి అన్నప్పుడు మనం ఇలా అంటాం: ప్లీజ్ వెయిట్ హియర్. ప్లీజ్ వెయిట్ హియర్. బస్ వచ్చేస్తుంది, బస్ వస్తుంది అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం: ద బస్ ఈజ్ కమ్మింగ్. ద బస్ ఈజ్ కమ్మింగ్. త్వరగా రండి. కమ్ క్విక్లీ. కమ్ క్విక్లీ. బస్ వచ్చేస్తుంది, తొందర రారే అంటారన్నప్పుడు మనం ఇలా చెప్తాం. బస్ ఎక్కేటప్పుడు మనం కొంచెం పక్కకు జరగండి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి: ప్లీజ్ మూవ్ ఏ లిటిల్. ప్లీజ్ మూవ్ ఏ లిటిల్. నాకు దారి ఇవ్వండి అన్నప్పుడు మనం ఇలా అంటాం: ప్లీజ్ గివ్ మీ సమ్ వే. ప్లీజ్ గివ్ మీ సమ్ వే. ఈ సీట్ ఖాళీగా ఉందా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి: ఈజ్ దిస్ సీట్ వేకెంట్. ఈజ్ దిస్ సీట్ వేకెంట్. నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అనాలి: మే ఐ సిట్ హియర్. మే ఐ సిట్ హియర్. ఈ సీట్ ఎవరిది అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం: హూ సీట్ ఈజ్ దిస్. హూ సీట్ ఈజ్ దిస్. నాకు కిటికీ సీట్ ఇష్టం, నాకు కిటికీ దగ్గర సీట్ అంటే ఇష్టం అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం: ఐ ప్రిఫర్ ఏ విండో సీట్. ఐ ప్రిఫర్ ఏ విండో సీట్. మీరు ఇక్కడ కూర్చోండి అన్నప్పుడు మనం ఇలా అంటాం: యూ కెన్ సిట్ హియర్. యూ కెన్ సిట్ హియర్. జాగ్రత్తగా ఎక్కండి అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం: గెట్ ఇన్ కేర్ఫుల్లీ. గెట్ ఇన్ కేర్ఫుల్లీ. టికెట్ ఎంత అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం: హౌ మచ్ ఈజ్ ద టికెట్. హౌ మచ్ ఈజ్ ద టికెట్. ఒక టికెట్ ఇవ్వండి అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి: ప్లీజ్ గివ్ మీ వన్ టికెట్. ప్లీజ్ గివ్ మీ వన్ టికెట్. చేంజ్ ఉందా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అనాలి: డూ యూ హ్యావ్ చేంజ్. డూ యూ హ్యావ్ చేంజ్. నా టికెట్ ఎక్కడా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అంటాం: వేర్ ఈజ్ మై టికెట్. వేర్ ఈజ్ మై టికెట్. నేను టికెట్ తీసుకున్నాను అన్నప్పుడు మనం ఇలా అంటాం: ఐ హ్యావ్ టేకెన్ ద టికెట్. ఐ హ్యావ్ టేకెన్ ద టికెట్.
ఈ ఊరికి టికెట్ ఇవ్వండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, ప్లీజ్ గివ్ మీ ఏ టికెట్ టు దిస్ విలేజ్. ప్లీజ్ గివ్ మీ ఏ టికెట్ టు దిస్ విలేజ్. నా స్టాప్ వచ్చినప్పుడు చెప్పండి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, ప్లీజ్ టెల్ మీ వెన్ మై స్టాప్ కమ్స్. ప్లీజ్ టెల్ మీ వెన్ మై స్టాప్ కమ్స్. ఇంకా ఎంత దూరం ఉంది అని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, హౌ ఫేర్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్. హౌ ఫేర్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్. ఇంకెన్ని స్టాప్లు ఉన్నాయి అన్నప్పుడు మనం ఇలా అంటాం, హౌ మెనీ స్టాప్స్ ఆర్ లెఫ్ట్. హౌ మెనీ స్టాప్స్ ఆర్ లెఫ్ట్. ఎప్పుడు చేరుకుంటాము, ఎప్పుడు రీచ్ అవుతాము అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం, వెన్ విల్ వి రీచ్. వెన్ విల్ వి రీచ్ అంటే మనం ఎప్పుడు చేరుకుంటాము అని. నాకు కొంచెం నిద్ర వస్తుంది అంటారు, బస్ ఎక్కినాక కొందరికి నిద్ర వస్తుంది కదా, అప్పుడు ఇలా అంటాం, ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ. ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ. చాలా అలసిపోయాను అన్నప్పుడు ఇలా అంటాం, ఐ యామ్ వెరీ టైర్డ్. ఐ యామ్ వెరీ టైర్డ్. కిటికీ తెరవండి అంటాం కదా, అప్పుడు ప్లీజ్ ఓపెన్ ద విండో. ప్లీజ్ ఓపెన్ ద విండో. కిటికీ మూసేయండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం, ప్లీజ్ క్లోజ్ ద డోర్. ప్లీజ్ క్లోజ్ ద డోర్. గాలి బాగా వస్తుంది అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, ద బ్రీజ్ ఈజ్ నైస్. ద బ్రీజ్ ఈజ్ నైస్. నాకు చల్లగా ఉంది అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, ఐ ఫీల్ కోల్డ్. ఐ ఫీల్ కోల్డ్. నా బ్యాగ్ పట్టుకోండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, ప్లీజ్ హోల్డ్ మై బ్యాగ్. ప్లీజ్ హోల్డ్ మై బ్యాగ్. ఇది నా బ్యాగు అన్నప్పుడు ఇలా అంటాం, దిస్ ఈజ్ మై బ్యాగ్. దిస్ ఈజ్ మై బ్యాగ్. నా ఫోన్ కనిపించడం లేదు. ఐ కాంట్ ఫైండ్ మై ఫోన్. ఐ కాంట్ ఫైండ్ మై ఫోన్. రోడ్డు బాగాలేదు అన్నప్పుడు మనం ఇలా అంటాం, ద రోడ్ ఈజ్ నాట్ గుడ్. ద రోడ్ ఈజ్ నాట్ గుడ్. చాలా ట్రాఫిక్ ఉంది అని చెప్తాము, అప్పుడు ఇలా చెప్పాలి, దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ ట్రాఫిక్. దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ ట్రాఫిక్. బస్సు నెమ్మదిగా వెళుతుంది, బస్సు స్లోగా వెళ్తుంది అన్నప్పుడు మనం ఇలా అంటాం, ద బస్ ఈజ్ మూవింగ్ స్లోలీ. ద బస్ ఈజ్ మూవింగ్ స్లోలీ. మీ స్టాప్ వచ్చిందా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి, యాజ్ యువర్ స్టాప్ కమ్. యాజ్ యువర్ స్టాప్ కమ్. నా స్టాప్ వచ్చేసింది అన్నప్పుడు మనం ఇలా అంటాం, మై స్టాప్ యాజ్ అరైవ్డ్. మై స్టాప్ యాజ్ అరైవ్డ్. మీరు ఎక్కడ దిగుతారు అని అడిగినప్పుడు మనం ఇలా అంటాం, వేర్ విల్ యూ గెట్ డౌన్. వేర్ విల్ యూ గెట్ డౌన్. నేను తర్వాత స్టాప్లో దిగుతాను అన్నప్పుడు ఇలా అంటాం, ఐ విల్ గెట్ డౌన్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్. ఐ విల్ గెట్ డౌన్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అంటాం, వేర్ ఆర్ యూ గోయింగ్. వేర్ ఆర్ యూ గోయింగ్. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను అన్నప్పుడు ఇలా అంటాం, ఐ యామ్ ఆల్సో గోయింగ్ దేర్. ఐ యామ్ ఆల్సో గోయింగ్ దేర్. మీ పేరేమిటి. వాట్ ఈజ్ యువర్ నేమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు. వేర్ ఆర్ యూ గోయింగ్. వేర్ ఆర్ యూ గోయింగ్. మీరు ఏ ఊరి వారు. విచ్ విలేజ్ ఆర్ యూ ఫ్రమ్. విచ్ విలేజ్ ఆర్ యూ ఫ్రమ్. నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. ఐ యామ్ ఆల్సో గోయింగ్ దేర్. ఐ యామ్ ఆల్సో గోయింగ్ దేర్. మీ ప్రయాణం ఎలా ఉంది. హౌ ఈజ్ యువర్ జర్నీ గోయింగ్. హౌ ఈజ్ యువర్ జర్నీ గోయింగ్. ఈ మార్గం నాకు కొత్త, ఈ రూట్ నాకు కొత్త అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, దిస్ రూట్ ఈజ్ న్యూ టు మీ. దిస్ రూట్ ఈజ్ న్యూ టు మీ. ఈ స్టాప్ ఏమిటి. విచ్ స్టాప్ ఈజ్ దిస్. విచ్ స్టాప్ ఈజ్ దిస్. బస్ ఎందుకు ఆగింది. వై యాజ్ ద బస్ స్టాప్డ్. వై యాజ్ ద బస్ స్టాప్డ్. దగ్గరకు వచ్చేసాను అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం, ఐ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్డ్. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్డ్. ఇంకొక 10 నిమిషాల్లో బస్సు దిగుతాను అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, ఐ విల్ గెట్ ఆఫ్ ద బస్ ఇన్ అనదర్ 10 minutes. ఐ విల్ గెట్ ఆఫ్ ద బస్ ఇన్ అనదర్ 10 minutes. దగ్గరకు వచ్చాక ఫోన్ చేస్తాను అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం, ఐ విల్ కాల్ యూ వెన్ ఐ గెట్ క్లోజర్. ఐ విల్ కాల్ యూ వెన్ ఐ గెట్ క్లోజర్. నేను బస్సు దిగాను అన్నప్పుడు మనం ఇలా అంటాం, ఐ గాట్ ఆఫ్ ద బస్. ఐ గాట్ ఆఫ్ ద బస్ అంటే నేను బస్సు దిగాను అని. నేను బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను, నేను బస్ స్టాప్లో ఎదురు చూస్తున్నాను అన్నప్పుడు ఇలా అంటాం,
ఐ am వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్. ఐ am వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్. వచ్చి నన్ను పికప్ చేసుకో, వచ్చి నన్ను తీసుకెళ్ళు ఇలా అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. కమ్ అండ్ పికప్ మీ అప్. కమ్ అండ్ పికప్ మీ అప్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.